హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము థర్డ్ క్లాస్ తెలుగు కంటెంట్కి సంబంధించి ఈరోజు మనము 13th లెసన్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి, టెట్, డిఎస్సి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈరోజు వచ్చేసి మనము 13th లెసన్ ఏంటి, మహాత్ముడు. అలాగే దీని ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి. ప్రక్రియ వచ్చేసి ఏంటి, వ్యాసం. ఇతివృత్తం అంటే ఏంటి, స్ఫూర్తి. ప్రక్రియ వచ్చేసి మనకి ఏంటి, వ్యాసం. అలాగే ఈ లెసన్ ఏంటిదో చూద్దాం అనేసి చూద్దాము. 13th లెసన్ ఏంటి, మహాత్ముడు. ఇక్కడ ఒక పిక్చర్ బొమ్మని ఇచ్చి ఆలోచించి మాట్లాడమని చెప్పారు. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ బాలునికి వాళ్ళ అమ్మ ఏమి ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, ఇలా ఈ విధంగా పిల్లలకు ప్రశ్నలకు జవాబులు అడిగి మాట్లాడాలన్నమాట టాపిక్. అలాగే ఈ లెసన్ వచ్చేసి ఏంటిదో చూద్దాము. మీరు దేనికోసమే వెతుకుతున్నారు అని అడిగింది ఆమె. అయితే అవును, నేను రాసుకునే పెన్సిల్ కనపడటం లేదు అన్నాడు ఆయన మెల్లగా. అయితే కొత్త పెన్సిల్ తీసుకోండి అంటూ ఆమె పెన్సిల్ చేతికి ఇవ్వబోయింది. అయితే నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదే అంటూ వెతకటంలో మునిగిపోయాడు ఆయన. అయితే చాలాసేపటికి కాగితాల మధ్య ఆ పెన్సిల్ దొరికింది. ఏంటి అది, వేలడంతా కూడా లేదు. దాన్ని చూశాక ఆయన ముఖంలో చాలా సంతృప్తి కనిపించింది ఆ చిన్న పెన్సిల్ చూసి. అయితే ఇంత చిన్న పెన్సిల్ అంత విలువ ఇవ్వాలా అని అడిగింది ఆమె. అయితే పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి, పడేయకూడదు, దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటూ తన పుస్తకంలో రాసుకోసాగాడు. అయితే పిల్లలారా, ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? ఎవరో కాదు, మన బోసి నవ్వుల తాత గాంధీజీ. ఎవరన్నారు? గాంధీజీ అన్నారు అన్నమాట. అయితే మన దేశానికి స్వతంత్రం తేవడం కోసం అహింస మార్గంలో పోరాడిన మహనీయుడు. అహింస మార్గంలో పోరాడిన మహనీయుడు ఎవరు అనంటే గాంధీజీ. మన తాత ఎవరు? గాంధీజీ. అయితే ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన పూర్తి పేరు ఏంటి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అయితే ఈయన 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు ఏంటి? కరమ్చంద్ గాంధీ. తల్లి పేరు పుత్లీబాయి. ఈయన పూర్తి పేరు వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. ఈయన తండ్రి వచ్చేసి ఎవరు అనంటే కరమ్చంద్ గాంధీ. తల్లి వచ్చేసి పుత్లీబాయి. అలాగే తల్లి పుత్లీబాయి ప్రతిరోజు గాంధీకి ఎంతో ప్రేమతో కథలు చెప్పేది. అయితే ఆయన ఎంతో ఆసక్తితో వినేవాడు. గాంధీజీ ఆసక్తిని ఆయన తండ్రి గ్రహించాడు. అయితే ఆయన ఒక రోజున శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీకి కొనిచ్చారు. ఏంటి? నాటకం అనే పుస్తకం. ఎవరు? వాళ్ళ ఫాదర్ కరమ్చంద్ గాంధీ అతను అలా తండ్రి అయిన శ్రవణ్ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీ కొనిచ్చాడనమాట గాంధీజీకి. అయితే గుడ్డివాళ్ళ అయిన తల్లిదండ్రులకు సేవ చేసిన శ్రవణుని కథ గాంధీని బాగా ఆలోచింపచేసింది. తను కూడా శ్రవణునిలాగా తల్లిదండ్రులకు పెద్దలకు సేవ చేయాలని అనుకున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రుల మాటను జవదాటేవాడు కాదు. ఎవరు? గాంధీజీ. అయితే అట్లాగే ఒకసారి గాంధీజీ సత్య హరిశ్చంద్ర నాటకం చూశాడు. ఏ నాటకం చూశాడు? సత్య హరిశ్చంద్ర నాటకం. వాళ్ళ తండ్రి ఇచ్చిన పుస్తకం పేరు ఏంటి అని అంటే శ్రవణ కుమారుని నాటకం. అయితే గాంధీజీ ఒకసారి ఏ నాటకం చూశాడు అంటే సత్య హరిశ్చంద్ర నాటకం చూశాడు. అయితే హరిశ్చంద్రుడు సత్యం కోసం పడిన కష్టాలను నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్నాడు. నాటి నుండి తాను కూడా సత్యాన్నే పలుకాలని నిర్ణయించుకున్నాడు. అయితే చిన్నప్పటి నుండి ఈ సంఘటన గాంధీజీ జీవితంలో చెరగరాని ముద్ర వేశాయి. అయితే జీవితంలో క్రమశిక్షణ, సత్యం, అహింస మొదలైన మార్గాలను ఆయన అనుసరించారు. ఏంటేంటి? క్రమశిక్షణ, సత్యం, అహింస మార్గాలను ఆయన అనుసరించాడు. దేని ఎగ్జాంపుల్గా తీసుకొని సత్య హరిశ్చంద్ర నాటకం చూసి ఆ హరిశ్చంద్రుడు సత్యం కోసం పడిన కష్టాలను నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్నాడు. అయితే దీనిని ఇది చేసుకొని గాంధీజీ చెరగని ముద్ర వేశాయన్నమాట. అయితే జీవితంలో క్రమశిక్షణ, సత్యం, అహింస మొదలైన మార్గాలను ఆయన అనుసరించాడు. అయితే ఒక రోజున గాంధీజీ వచ్చిన ఉత్తరాలకు ఆయన కార్యదర్శి సమాధానాలు రాస్తున్నాడు. అయితే ఒక తెల్ల కాగితం తీసి చింపి రాయబోతున్నాడు. ఇదంతా గాంధీజీ గమనించాడు. కార్యదర్శిని మందలిస్తూ, కార్డుతో సరిపోయేదానికి కాగితం ఎందుకు, కవరు, అదనపు పోస్టేజీని ఎందుకు వృధా చేయడం అన్నాడు. అయితే కార్యదర్శి పొదుపు విషయంలో గాంధీజీ దగ్గర మంచి గుణపాఠం నేర్చుకున్నాడు.
ఏదైనా సరే అనవసరంగా వృధా చేయుటకు గాంధీజీ ఇష్టపడేవాడు కాదు. ఆయనకు వచ్చే ఉత్తరాలలో వెనుక వైపు ఖాళీగా ఉంటా అక్కడ కూడా రాసుకునేవాడు. అయితే ఇట్లాగే సబర్మతి ఆశ్రమంలో అన్నం తినే చోటు బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది, ఇది దేశంలో చాలా బీదవాళ్ళు ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా అని రాయించారు. ఎక్కడ? సబర్మతి ఆశ్రమంలో. ఆయన బోర్డు మీద ఏమని రాపించాడు? ఆశ్రమం ఆస్తి అందరిది, ఇది ఈ దేశంలో చాలా బీదవాళ్ళు ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా అని రాయించాడు అన్నమాట. అక్కడ అన్నం తినే చోట. అయితే అవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు, నీరు కూడా వృధా చేయకూడదు అని కూడా రాయించాడు. అనవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు, నీరు కూడా వృధా చేయకూడదు అని రాయించాడు. ఇది కూడా రాయించాడు అన్నమాట. అయితే గాంధీజీ జీవితంలో తాను నమ్మిన విషయాలను ఆచరించేవాడు. ఏదైనా తాను ఆచరించిన తర్వాతే ఇతరులకు చెప్పేవాడు. గాంధీజీ తన పనులకు తాను చేసుకునేవాడు. ఆశ్రమంలో ఉంటూ పరిసరాలను తానే శుభ్రం చేసేవాడు. తన బట్టలకు కావలసిన నూలును తానే వడికేవాడు. తన బట్టలను తానే ఉతుక్కునేవాడు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించడం చూసి స్వతంత్రం కోసం కృషి చేశాడు. నెక్స్ట్, పోరాటంలో నాయకులను ప్రజలందరిను ఒకే తాటి మీద నడిపించాడు. గాంధీజీకి ఆయన భార్య అయిన కస్తూరిబాయి, ఆయన భార్య ఎవరు? కస్తూరిబాయి చేదోడు వాదోడుగా ఉండేది. స్వతంత్ర పోరాటంలో ఆయనకు సహకరించింది. నెక్స్ట్, గాంధీజీ అంటరానితనం మహాపాపం అన్నాడు. గాంధీజీ అంటరానితనం మహాపాపం అన్నాడు. మానవులందరూ ఒకటేనన్నాడు. అందరికీ మేలు జరగాలని కోరుకున్నాడు. సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అన్నవి గాంధీని గొప్ప నాయకుడిని చేశాయి. ఏంటేంటి? సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల ఇవన్నీ ఏంటి? గాంధీని గొప్ప నాయకుడిని చేశాయి. అందువల్లనే ఆయనని ఏమని పిలుస్తారు అని అంటే మహాత్ముడు అని పిలుస్తారు.